మనం అనుకున్నట్టు తీర్పులు ఇవ్వకపోతే న్యాయమూర్తులు కూడా దేశద్రోహులే అనేటటువంటి స్టేజ్కి వచ్చేసినట్టున్నాం. ఏదైతే తిరుమల లడ్డూ ఉదంతంలో రాష్ట్ర సిట్టే ఉండాలన్నటువంటి దాంతో తీర్పిస్తారని ఆశించారు, అలా ఇవ్వలేదు. కేంద్ర సిట్ వేశారు. గవాయ్ విశ్వనాథన్ల ఇద్దరితో ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇందులో లూప్ హోల్స్ ఎతికారు. అందులో ఒకరైనటువంటి న్యాయమూర్తి విశ్వనాథన్ గారి గురించి రాసిన ఒక నెగిటివ్ కథనం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి కథనం. ఆధారం లేకుండా ప్రెస్ మీట్లో సీఎం ఎందుకు మాట్లాడారు, ఇది విశ్వనాథన్ అడిగారు. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ రిపోర్ట్ ఆధారం ఉంది. ఎన్డీడీబీ పార్లమెంట్లో రాజ్యాంగబద్ధమైన చట్టం ద్వారా ఏర్పడ్డ కేంద్ర ప్రభుత్వ సంస్థ. అటువంటి ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారం కాదని సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుంది? ఈ విషయం సీఎం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. ఎన్డీఏ సమావేశంలో సెప్టెంబర్ 18వ తేదీని తొలిసారిగా ప్రస్తావించారు. ప్రెస్ మీట్ అని సుప్రీంకోర్టు ఎట్లా అనుకుంది? ఇంకొక సంస్థ నుండి రెండో అభిప్రాయం, ఇంకో రిపోర్ట్ తీసుకోవాల్సింది. సాక్షాత్ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రెండో అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా తీసుకోవాలని ఏ చట్టంలోనూ లేదు. ఈ విషయం సుప్రీంకోర్టు మరిచిందా? ఇందులో రాజకీయ ప్రయోజనమే ఉంది. సుప్రీంకోర్టు దృష్టి సీఎం కామెంట్ మీద ఎక్కువ ఉంది, లడ్డూ కల్తీ మీద తక్కువ ఉంది. ఇక్కడ సమస్య లడ్డూ కల్తీ జరగడము లేక సీఎం మాట్లాడడమా? సీఎం ఎందుకు మాట్లాడారు? సాక్షాత్తు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎం దాన్ని ప్రజలకు చెప్పాలా లేక దాచిపెట్టాలా? చెప్పకపోతే ఎందుకు దాచారని ప్రజలు కోర్టులు అడగవా? విషయం దాచిపెట్టమని సుప్రీంకోర్టు చెప్తోందా? ఇకపోతే సిట్ విచారణకు ముందే కల్తీ విషయాన్ని సీఎం ఎందుకు మాట్లాడారు? కల్తీ జరిగిందా లేదా అని చెప్పి అధికారం కేవలం ఒక అధికృత పరీక్షా కేంద్రానికి ల్యాబ్కి మాత్రమే ఉంటుంది, సిట్కి లేదు, ఉండదు. ఆ కల్తీ ఎలా జరిగింది, కారకులు ఎవరని విచారణ చేయడం మాత్రమే సిట్ పని. కల్తీ జరిగిన విషయం ఎన్డీడీబీ రిపోర్ట్ అత్యంత స్పష్టంగా చెప్పింది. 1 కాదు 2 కాదు 4 శాంపిల్ పరీక్షకు పంపితే ఆ 4 కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చినాయి. ఇంత చిన్న లాజిక్ని అంత పెద్ద సుప్రీంకోర్టు ఎట్లా మిస్ అయింది? కల్తీ నెయ్యి వాడలేదు, తిరస్కరించారు కదా. అటువంటి నెయ్యి తెప్పించడమే దారుణం, అసలు ఆలోచనే ఘోరం. ఒక అమ్మాయిని పాడు చేయడమే చట్టపరంగా తప్పు కావచ్చు, కానీ పాడు చేయాలన్న ఆలోచనే సామాజికంగా మహా ఘోరం. పోనీ వాడలేదని చెప్పడానికి సుప్రీంకోర్టు దగ్గర ఏ ఆధారం ఉంది? అత్యున్నత సుప్రీంకోర్టు ఇన్ని ప్రశ్నలు అడిగింది కదా. సామాన్యుడిగా నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా. 2013లో జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కేసులు వాదించి ఆయన బెయిల్ కోసం ప్రయత్నించిన అప్పటి ఆ లాయర్ గారే ఇప్పటి ఈ జడ్జి గారు కేవీ విశ్వనాథన్ గారు, అవునా కాదా? జస్ట్ ఆస్కింగ్ అంతే. కొసమేరు బీఆర్ఎస్ కవితమ్మకి మొన్న బెయిల్ ఇచ్చింది కూడా ఈ జడ్జి కేవీ విశ్వనాథన్ గారేనండి. ఇది బాగానే ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చిన జడ్జీలను ఏ కోణంలో నుంచి చూద్దాం? లేదు. అచ్చెన్నాయుడికి బెయిల్ ఇచ్చిన జడ్జీలను ఏ కోణంలో చూద్దాం? లేదు. ఇంకోటి, ఎన్డీడీబీ రిపోర్ట్ అనేటటువంటిది రికగ్నైజ్డ్ సంస్థ, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మైసూర్ కానీ గజియాబాద్ కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రభుత్వ రికగ్నైజ్డ్ వేరు, ప్రభుత్వ సంస్థ వేరు. కోర్టు అడిగింది అది. ఒక చోట వచ్చినప్పుడు, ఎందుకంటే టీటీడీ ల్యాబ్లో మామూలు ఫ్యాట్ అని వచ్చింది, ఇక్కడ ఫస్ట్ మామూలు ఫ్యాట్ అని, తర్వాత ఇట్లా కూడా ఉండొచ్చు అని. ఇట్లా కూడా ఉండొచ్చు అన్నప్పుడు ఏమనాలి? ఒరిజినల్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి అని ఇంకొక ల్యాబ్కి అడగాలి. అది అడిగినందుకు గాను ఏకంగా న్యాయమూర్తికే ఆపాదించేటటువంటి స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్నదంటే మనం ఆంధ్రప్రదేశ్ ఎంతటి అభివృద్ధి చెందిందనాలో అర్థం కావట్లేదు.